ఓ మెడికల్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా మిట్టపల్లిలో ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో చోటు చేసుకుంది. హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం మెడిపల్లి గ్రామానికి చెందిన శ్రీజగా గుర్తించారు. విద్యార్థి ఆత్మహత్యపై సమగ్రమైన విచారణ చేపట్టాల్సిందిగా విద్యార్థి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పొద్దున్నే సురభి మెడికల్ కాలేజ్లో హాస్టల్లో ఒక అమ్మాయి ఉరేసుకున్న సమాచారం అందుకుని అక్కడ వెళ్ళడం జరిగింది. అమ్మాయి పేరు శ్రీజ, ఫిజియోథెరపీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. పెద్దపల్లి సంబంధించిన అమ్మాయి, తల్లిదండ్రులు ఎవరు లేరు. అక్కడ మేము వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళ అత్యుత్సాహం ఏంటంటే అక్కడ మేము చూస్తాము ఎవరు ఏ పరిస్థితిలో చనిపోయిందో చూస్తామంటే వాళ్ళ తీరు చూస్తే అనుమానాస్పదంగా ఉంది. ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వట్లేదు. ఆ కాలేజ్ పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా ర్యాగింగ్ జరిగిన ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళకి బెయిలబుల్ వారెంట్లు కూడా ఇష్యూ చేశారు. అది అక్రమ కట్టడాల్లో ఉందని కూడా నేను గతంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన, హైకోర్టులో స్టాటస్ కో ఇచ్చిన. కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్లలో హాస్టల్ నిర్వహించడం ఏంది, హాస్పిటల్ నిర్వహించడం ఏంది, దీనిపైన జిల్లా కలెక్టర్ గారు తక్షణమే చర్య తీసుకోవాలి. ఇక్కడున్న ఆరోగ్య శాఖ మంత్రి గారు స్పందించాలని కోరుకుంటున్నాను. ప్రొద్దున్నే సురభి మెడికల్ కాలేజ్లో హాస్టల్లో ఒక అమ్మాయి ఉరేసుకున్న సమాచారం అందుకుని అక్కడ వెళ్ళడం జరిగింది. అమ్మాయి పేరు శ్రీజ, ఫిజియోథెరపీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. పెద్దపల్లి సంబంధించిన అమ్మాయి, తల్లిదండ్రులు ఎవరు లేరు. అక్కడ మేము వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళ అత్యుత్సాహం ఏంటంటే అక్కడ మేము చూస్తాము ఎవరు ఏ పరిస్థితిలో చనిపోయిందో చూస్తామంటే వాళ్ళ తీరు చూస్తే అనుమానాస్పదంగా ఉంది. ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వట్లేదు. ఆ కాలేజ్ పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా ర్యాగింగ్ జరిగిన ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళకి బెయిలబుల్ వారెంట్లు కూడా ఇష్యూ చేశారు. అది అక్రమ కట్టడాల్లో ఉందని కూడా నేను గతంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి